ఈ రోజు మనతో ఉన్నారు తన కామెడీతో కడుపుబ్బా మనల్ని బాగా నవ్వించే సప్తగిరి గారు. మరి తనలోని వెరైటీ యాంగిల్స్ అన్ని మనకు చూపించబోతున్నారు యాజ్ ఎ హీరోగా సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ ద్వారా. మరి ఈ సినిమా గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సప్తగిరి గారు. ఇంకెందుకు ఆలస్యం, తనతో కాసేపు చిట్చాట్. హలో సప్తగిరి గారు, హాయ్, ఎలా ఉన్నారండి? సూపర్. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఎప్పుడు మమ్మల్ని తన కామెడీతో కడుపుబ్బా నవ్వించే సప్తగిరి గారు హీరో అయిపోయి సప్తగిరి ఎక్స్ప్రెస్లో దూసుకొస్తున్నారు. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ మీ పేరునే సినిమా టైటిల్గా పెట్టారు. అది ఏంటి అంటే అనుకోకుండా జరిగిందా, లేకపోతే అలా పెడితే బాగుంటుందని ఎలా జరిగింది? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ నా మూవీకి కాటం రాడి అని టైటిల్ పెట్టుకున్నాను. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సాంగ్ పాడారని ఆ పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఆ టైటిల్ నేను పెట్టుకోవడం వల్ల తప్పకుండా నాకు మంచి హైప్ వస్తుందని అది నేను మా బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నాను. అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడగడం, మెగా అభిమాని నేను, అది కాదని లేకపోవడం, ఇమ్మీడియట్గా వెళ్ళి ఇవ్వడం, ఆ కృతజ్ఞతతో సప్తగిరి అంటే మ్యాక్సిమం 70-80% సినిమా అయిపోయింది. ఆల్మోస్ట్ సీజీలో వర్క్ అంటే టైటిల్ కార్డ్ వర్క్ అంతా అయిపోయింది. ఫిక్స్ చేసుకొని 70-80% వరకు షూటింగ్ చేసాం. ఆల్మోస్ట్ మూవీలో కూడా కాటం రాయుడు అని పిలుస్తుంటారు. నా నేమ్ బట్ కాటం రాయుడు అని ఉంటుంది. అండ్ మోషన్ పోస్టర్లు అన్ని రెడీ అయిపోయి ఇంకా 3 days లో మేము రిలీజ్ చేస్తున్నాం అనగా మాకు ఫైనల్ పొజిషన్ లో కాల్ వచ్చింది, నాకు ఆ టైటిల్ కావాలని. సో ఆయన అడిగా శరత్ మురార్ గారు ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన వెంటనే అసలు మా ఆఫీస్ మొత్తం ఒక తెలియని ఒక ఆనందంతో పాటు అలజడి, ఏంటి ఇలా ఫోన్ కాల్ వచ్చింది, తప్పకుండా మనం ఒకసారి కూర్చొని ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేశాను. నో డౌట్ గిరి, మనం 100% ఇచ్చేద్దాం. అది నువ్వు పైగా నువ్వు మెగా అభిమాని, నువ్వు తప్పకుండా నువ్వు ఇవన్నీ రైస్ అని నేను రెడీగా ఉన్నాను. అది మీకు సార్ మాట చెప్దామంటే మేమందరూ వెళ్ళి శరత్ మురార్ గారిని కలవడం. సార్ చాలా ఆనందంగా ఉంది సార్, మేము పెట్టుకున్న టైటిల్ ఇంత పెద్ద సినిమాకి మాకు అవసరమైందని చెప్పి వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చి రావడం. ఆ కృతజ్ఞత మాకు అంటే ఆయన గొప్పదనం, పవర్ స్టార్ గారి గొప్పదనం ఏంటంటే వీళ్ళు 70-80% అయిన తర్వాత నాకు టైటిల్ ఇచ్చారని, వాళ్ళకి నేను ఏదో రకంగా ఉపయోగపడాలి అని చెప్పి ఆయన అసలు షాక్ అండి అందరికీ. ఆ భ్రమలో ఉండిపోయాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా ఆడియో ఫంక్షన్ రావడం ఉండడం కాకుండా మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించడం, అది నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఆయన వచ్చి అసలు 1 hour వరకు అక్కడ వెయిట్ చేసి మా ప్రోగ్రామ్స్ అన్ని చూసి చాలా బాగుందని చెప్పి, సప్తగిరి నేను ఇంతవరకు నా సినిమాలు ఎక్కువ చూసుకోను, నా కమెడియన్ సప్తగిరి అంటే ఇష్టం, సప్తగిరి సినిమా చూడాలనుకుంటున్నానని ఆ మాట చెప్పడం. ఆ పవర్ స్టార్ గారు వచ్చిన తర్వాత చాలా హైప్ క్రియేట్ అయింది మా సినిమాకి. అప్పుడు ఇంకా భయం పెరిగిపోయింది నాలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే నా సినిమా చూస్తున్నారు అంటే ఆయన్ని రీచ్ చేయగల సబ్జెక్టు మన దీంట్లో ఉందా అని ఒకసారి మొత్తం రీచెక్ చేసుకొని, రీక్రాస్ చేసుకొని, టోటల్ అన్ని ఒకసారి క్యాల్కులేషన్ చేసుకొని ఈరోజు 23కి సిద్ధంగా ఉన్నాం. సో భగవంతుడు చూద్దాం. ఆల్రెడీ మీకు ఆ పాజిటివ్ వైబ్స్, ఆ సక్సెస్ అనేది మీ టైటిల్ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే బేసిక్ గా సినిమా అంతా రెడీ అయిన తర్వాత, సినిమా నచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కొనడం కానీ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటది. మీకేమో ఆ ఇంట్రెస్ట్ అనేది టైటిల్ నుంచే స్టార్ట్ అయిపోయింది. టైటిల్ ఆల్రెడీ నచ్చేసి వేరే వాళ్ళు తీసుకోవాలి అనుకున్నారు. అది కూడా వేరే కూడా కాదు, మన పవర్ స్టార్ గారే ఇంట్రెస్ట్ చూపించారు. సో అక్కడి నుంచి అంత హైప్ క్రియేట్ అయిపోయింది సినిమాకి టైటిల్ దగ్గర నుంచి. సో ఇంకా తిరుగులేదు, ఆ పవర్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత కాటం రాయుడు తర్వాత మేమేం పెట్టుకోవాలి టైటిల్ అనే ప్రాసెస్ లో చాలా చర్చ జరిగాయి. మేము చాలా టైటిల్స్ అనుకున్నాం, రకరకాల. కాటం రాయుడు అయిపోయింది, కోనేట్ రైడ్ పెట్టుకుందాం అంటే వన్స్ టైటిల్ ఇచ్చేసిన తర్వాత దానికి సంబంధం లేకుండా ఉండాలి, మళ్ళీ అది బాగుండదు అని చెప్పి కోనేట్ రకరకాలుగా అనుకున్నాం. పైగా మాకు కొన్ని చిన్న ఇబ్బందులు కూడా వచ్చాయి. నా నేమ్ బోర్డు అవన్నీ కూడా సప్తగిరిని మార్చాలి, మళ్ళీ అది ఏ టైటిల్ అనుకుంటే ఆ టైటిల్ మార్చాలి. సో అది సీజీ వర్క్ మొత్తం చాలా లాంగ్ ఉంటుంది. సరే ఏదైనా సరే ఇంకా ఆ కనపడకూడదు, ఆ ఛాయలు కనపడకూడదు, కంప్లీట్ గా వాళ్ళకి ఇచ్చినట్టు ఉండాలని చెప్పి మేము రకరకాల ట్రైల్స్ వేసి సరే నా లైఫ్ లో నేను కమెడియన్ గా ఒక మంచి సక్సెస్ సాధించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఆ మూవీ నా సినిమాకు ఒక బ్యాక్ బోన్ లాంటిది. నెక్స్ట్ రీసెంట్ లాస్ట్ మూవీ ఎక్స్ప్రెస్ రాజా, ఆ సినిమా కూడా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సో ఇది సెంటిమెంట్ బాగుంది, ఎక్స్ప్రెస్ సెంటిమెంట్ బాగుంది, దీన్ని బేస్ చేసుకుని చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నా ఈ డిస్కషన్ లోనే సప్తగిరి ఎక్స్ప్రెస్ పెడితే ఎలా ఉంటుంది.
అని చెప్తే సింగిల్ షాట్ డన్, బాగుంది, ఎక్స్ప్రెస్ బాగుంది. సప్తగిరి ఎక్స్ప్రెస్ బాగుంది అంటే నేను మా ప్రొడ్యూసర్ గారికి వీళ్ళకి అందరూ చెప్పాను, మా డైరెక్టర్ గారికి అందరికి సప్తగిరి ఎక్స్ప్రెస్ బాగుంది, ఎందుకంటే బిఫోర్ నా మూవీస్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అంటే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సరే ఫాంట్ రాయించని చెప్పి ఇమీడియట్ గా సప్తగిరి ఎక్స్ప్రెస్ రాయగానే ఇప్పుడు చూస్తున్న లోగో అంతా చాలా బాగా ఎక్కడెక్కడ సప్తగిరి కనిపిస్తున్న సినిమాలో అక్కడంతా కాటమరాయుడు ఉండాలి బేసిక్ గా. కాటమరాయుడు ఉండాలి. ఇప్పుడు మరి అంటే మీరు ఆల్రెడీ మీ పేరు అందులో ఇప్పుడంతా మార్పించాం, మళ్ళీ రీడబ్బింగ్, చాలా డబుల్ వర్క్ అయితే. అవును, మళ్ళీ రీడబ్బింగ్ చెప్పించి మళ్ళీ నేమ్ ప్లేట్ మార్చి అన్ని చేసాం. బట్ అది చాలా చిన్న విషయం అండి. ఈ రోజు పవర్ స్టార్ గారు రావడం అనేది మాకు కొన్ని కోట్ల పబ్లిసిటీ, కొన్ని కోట్ల రూపాయల వాల్యూ చేసే పబ్లిసిటీ. ఈ రోజు నా ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు పెడుతున్న కామెంట్స్ ఎవ్రీథింగ్ బయట అడుగుతుంది, అన్న మేమున్నాం నీ ఫస్ట్ డే జర్నీ నుంచి మేము చూసాం, నువ్వు ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చావు అనేది ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం అని వాళ్ళు చాలా ఆప్యాయంగా మనకు మెసేజ్లు పెడుతున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం తగ్గుతుంది నీకు, పైగా నువ్వు ఎంత నిజాయితీ గల మెగా అభిమాని అయితే నువ్వేం కోరుకోకనే నీకు ఇంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా కాటన్ రాయుడు పెట్టాము ఇదని, ప్లస్ స్క్రిప్ట్ రాయక ముందు ఇంకో చిన్న నేను అంటే ఈ సినిమాకి నేనే స్క్రిప్ట్ రాసుకున్నాను, కొన్ని సీన్స్ అండ్ అది రాశాను. రాయక ముందే నేను మెగా అభిమానిగా ఒక సీన్ పెట్టాను ఈ సినిమాలో. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జరగకముందు అంటే టైటిల్ ఇవ్వకముందు ఇవన్నీ రాయకముందు చాలా అది మూవీలో చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఈ సప్తగిరి ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంటే ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని ట్రైన్ కాబట్టి ఆ ఎక్స్ప్రెస్ గురించి జర్నీ అనేది తెలిసింది మాకు. మిగతా ఎక్స్ప్రెస్ రాజా ఒక డిఫరెంట్ టైప్. ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ అంటే ఇందులో ఏముంటుంది? సప్తగిరి అంటే బేసిక్ గా ఫన్ ఫీల్డ్ పర్సన్, ఎంటర్టైనర్. సో ఈ ఎక్స్ప్రెస్ లో ఏముండబోతుంది? ఈ ఎక్స్ప్రెస్ లో ఏముంటుందంటే ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్తున్నా అంటే, మీరు ఇంతకు ముందు సప్తగిరిని చూశారు, సప్తగిరి ఇంత పేరు బయట సంపాదించుకున్నాడు యాజ్ ఎ కమెడియన్ గా. అంటే అక్క అనే సప్తగిరి మాత్రం ఈ సినిమాలో కనపడ్డు. ఎంటైర్లీ ఆ కామెడీ చేసి 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 నాకు ఒక మొనాటిమి వచ్చేసి 100% నాకు నేనుగా నమ్ముకొని ఒక కామెడీయే కాదు మిగిలిన కూడా చాలా చేయగలను అంటే ఒక ఎమోషన్ కానీ ఒక సెంటిమెంట్ కానీ ఒక చిన్న సైజ్ అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఒక పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా నేను 100% నాలో నేను నమ్ముతాను. ఫస్ట్ నన్ను నేను నమ్మాలి కదండి. నేను నమ్మి వాటిపైన ఫోకస్ ఎక్కువ పెట్టాను. అంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన రోజే ఒక చిన్న ఎమోషన్లో సప్తగిరి విశ్వరూపం చూస్తారండి ఈ సినిమాలో అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ యావిటికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇంత ముందున్న సప్తగిరికి నా మూవీలో నేను కనపడుతున్న విధానానికి 100% తేడా ఉంది. తప్పకుండా ఇది ప్రజలు మెచ్చుకుంటారనే ఆ ఒక హోప్తోనే ఇందులో ఒక 3 నిమిషాలు నాన్ స్టాప్ సింగిల్ షాట్ ఒకటి చేశానండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ద గ్రేట్ ఎన్టీ రామారావు గారిది దానవీర సూరకర్ణ మూవీలోని ఏమంటివి అనే డైలాగ్ నుంచి చివరికి కర్ణుడికి పట్టాభిషేకం చేసేంత వరకు ఒక సింగిల్ షాట్ ని చేశాను. అది పెట్టాను, ఎఫ్బీలో పెట్టాను. మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇతను ఎందుకన్నాడా ఆ మాట అనే దానికి ఈరోజు రుజువైందండి. నేను డబ్బింగ్ లో చెప్పిన వర్షన్ పెట్టాను. ఆ డైలాగ్ చూసి అందరూ నిజం ఎస్ సప్తగిరి విశ్వరూపమే, అంత తెలుగు అంత చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. చిన్న చిన్న ఒత్తులు మిస్టేక్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, బ్రదర్ ఇంకా చెప్పుంటే బాగుండు మీరు. బట్ ఇదే అవేశం అసలు సూపర్, దీని గురించి అసలు మాట్లాడడానికి వీల్లేదు. బట్ ఆ రిప్లైస్ కూడా నేను ఇప్పుడే ఆన్సర్ ఇస్తున్నాను. అది ఓన్లీ ఫర్ పబ్లిసిటీ పర్పస్ నేను చెప్పేసాను డబ్బింగ్ లో చెప్పింది. బట్ మూవీలో మాత్రం పర్ఫెక్ట్ గా చెప్పాను. ఒత్తులు అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా పెద్ద పెద్ద వాళ్ళని కనుక్కొని, ఎందుకంటే అది దాన్ని చెడకూడదు, మనం దాన్ని 100% మనం చేయకపోయినా ఆ ఫ్లేవర్ అలాగే ఉండాలి. దాన్ని నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకొని ఆ డైలాగ్ వాళ్ళందరికీ చూపించి రైట్ సూపర్ బ్రదర్ మ్యాక్సిమం 80-90% మార్క్స్ పడ్డాయి. రైట్ డన్ సూపర్, నువ్వు చెప్పావంటే గ్రేట్, అందులో ఇంత పర్ఫెక్ట్ గా చెప్పంటే చాలా గ్రేట్, సూపర్ అన్నారు. అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు అదే మళ్ళీ చెప్పడం ఏంటంటే ఇంతకుముందు చూసిన అక్క సప్తగిరి చూసుకెళ్ళి వస్తాను అక్క సప్తగిరి అని ఆ కమెడియన్ సప్తగిరి అయితే ఈ సినిమాలో కనపడండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తో రావద్దు. కామెడీ ఉంది అదే మైండ్ తో అలాగే ఉంటదేమో అనేది మాత్రం రావు. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు సినిమా చూపించిన వాళ్ళు నేను కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ అందరూ చూపించాను, కొంతమంది జర్నలిస్ట్ చూపించాను, ప్రతి ఒక్కరు చూపించాను. వాళ్ళు వేసిన మార్క్స్ ఏంటంటే 100% 50% కామెడీ ఉంటే ఆ కామెడీ కన్నా మించి నువ్వు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసావు. అట్ ద సేమ్ టైం
ఇంత ముందున్న సప్తగిరి కనపడలేదు, నువ్వు చేసిన సెంటిమెంట్ సీన్స్ లో మా కళ్ళలో నీళ్ళు వచ్చే బ్రదర్. సూపర్. ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ జనరల్ గా ఒక సినిమా త్రూ ఏదో ఒక రకంగా ఒక పాయింట్ ప్రేక్షకులకు అందిస్తారు. ఈ సినిమా త్రూ మీరు ఏం అందించారు? ఈ సినిమాలో 2 అందించాను మేడం. నేను 2 పాయింట్లు కరెక్ట్ గా క్యాల్కులేట్ చేశాను. ఒకటి, ఈ సినిమా నేను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఫస్ట్ వచ్చి ఒక తండ్రికి కొడుక్కి మధ్య మీరు నాళ్ళు వేరే వేరే ప్రాస్పెక్ట్స్ చూసింటారు. వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి. ఆయన ఒకటి చదవమంటాడు, ఇతను చదువుతాడు. చాలా మంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి మనసులో ప్రతి ఒక్కరు మన సినిమా ఫీల్ రావడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సినిమాలోకి వెళ్ళాలి, ఎదగాలి, సినిమాల్లో మన టాలెంట్ చూపించుకోవాలి అని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. ప్రతి ఒక్క వీళ్ళ ఉంటుంది, మనసులో ఉంటుంది. సినిమా చూసినప్పుడు అంటే మనం కూడా ఇలా చేయగలమా అని నేను ఈ పాయింట్ డిస్కస్ చేశాను. ఈ పాయింట్ ఎలా డిస్కస్ చేశానంటే, నాకు సినిమాలకు వెళ్ళాలని ఇంట్రెస్ట్, మా నాన్నకి పోలీస్ అవ్వమని ఇంట్రెస్ట్. నేను ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ చెప్పాను, పోలీస్ ఇప్పుడు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి, అరే ఐపీఎస్ పాస్ అవరా, ఐఏఎస్ పాస్ అవరా అంటుంటారు. ఏదో చాలా ఈజీగా ఏదో ఇంటికి ఒక ఐస్ క్రీమ్ తిన్నా అన్నట్టు. అదేదో నువ్వయ్యేది ఐఏఎస్ ఐపీఎస్. మా నాన్న నేను క్వశ్చన్ చేస్తాను, నువ్వు అవ్వచ్చు కదా ఐఏఎస్ ఐపీఎస్, నేను ఐఏఎస్ ఐపీఎస్ కొడుకుగా హ్యాపీగా దర్జాగా బతుకోవాలి. అప్పుడు నీకన్నా పెద్దోడే ఉన్నాయి, నువ్వు మాత్రం కానిస్టేబుల్, నేను మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయి నువ్వు వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఫాదర్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు నాన్న అని. ఆ రోజుల్లో మా నాన్న చదివించారు. అది ఇలా ఇలా ఇది బాగుంటది. ప్లస్ దీనికి తోడు స్టోరీలో ఒక టర్నింగ్, నా లైఫ్ లో టర్నింగ్. ఆ టర్నింగ్ కూడా మీరు చాలా బాగా మెచ్చుకుంటారు. ఆ టర్నింగ్ కూడా మీరు చాలా బాగా చేయకొద్ది సినిమా చూస్తే తెలుస్తుంది. అవును, మొత్తం చెప్పేసినట్టున్నాను. అయినా పర్లేదు, ఏం చెప్పలేదు మీరు. థ్యాంక్ యూ. అది మీకు బాగా నచ్చుతుంది సినిమాలో. సో ఓవరాల్ గా నేను చెప్పడం ఏంటంటే, ఈ సినిమా నేను కామెడీ చేశాను. ఇంకా నా మార్క్ ఉంటుంది కామెడీ. కామెడీ కొన్ని సీన్స్ బాగా నవ్వుతారు. అది ఇష్టం నాకు. నేను ఒక 7 years 8 years అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను పనిచేసినందుకు నా థాట్స్ ఎలా ఉంటాయి. నేను కమెడియన్ గా అవడం అనేది ఒక 100% యాక్సిడెంట్ గా అయింది. ఇంతకుముందే మీకు చెప్పాను, అనుకోకుండా అయిపోయానంటే వాళ్ళు చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో కమెడియన్ గా అయిపోయాను. సో దాని ద్వారా ఒక లైఫ్ వచ్చింది, ఒక పేరు సంపాదించుకున్నాను. బట్ నేను 7 years సిన్సియర్ గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. కొన్ని మంచి మంచి సినిమాలు పనిచేశాను. అప్పుడు నా నాలెడ్జ్ ఉంది, అప్పుడు నేనేం సంపాదించుకున్నాను. ఆ 7 years ఒక అర్థం చెప్పాలి. ఆ 7 years ఇప్పుడు ఏదో ఒక ఆర్టిస్ట్ వచ్చేసాం, లైఫ్ వచ్చేసింది కానీ ఇలా బతికాను కదా. అప్పుడు నేను ఒక నాలెడ్జ్ తో ఉన్నాను, అప్పుడు కష్టపడ్డాను, రాత్రి బోలు కష్టపడ్డాను. ఆ 7 years ఉంది నాకు లైఫ్. దానికి ఇప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ వేసుకున్నాం. లైఫ్ లో చిన్న వేరియేషన్ ఉంటుంది. కమెడియన్ గా బతికి ఏముంటుంది చెప్పండి. అంటే డబ్బులు వస్తున్నాయి అనేది మ్యాటర్. అంటే కమెడియన్ గా ఇప్పుడు నన్ను అందరూ ఒకటే అడిగారు, కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్నావు, కమెడియన్ గా బాగా డబ్బులు సంపాదించుకుంటాం, కమెడియన్ గా మంచి భవిష్యత్తు ఉంది మీకు, ఇంకెందుకు సడన్ గా హీరో అంటే కమెడియన్ గా మంచి భవిష్యత్తు ఉంది, కమెడియన్ గా ముందుకు వెళ్తున్నావు, కమెడియన్ గా ఎదుగుతున్నావు అంటే అలా ఎదుగుతున్నట్టు అక్కడ ఏంటి దాని చుట్టూ ఉన్నది ఒకటే డబ్బే. డబ్బు వస్తున్నప్పుడు ఎందుకు డబ్బు కొట్టుకుంటాను. నా ఉద్దేశంలో మాత్రం డబ్బు అయితే ప్రధానం కాదు, మనకి సాటిస్ఫాక్షన్ గా బతకాలి. నాకు కమెడియన్ వచ్చేసి ఏం చేస్తాం, పొద్దున్న వేస్తాం, వెళ్తాం, వస్తాం, కొన్ని క్యారెక్టర్ పేరుతాయి, కొన్ని క్యారెక్టర్ వర్కౌట్ కావు, దానికి అన్నిటికీ మన రెస్పాన్సిబిలిటీగా ఉంటాం. సప్తగిరి కామెడీ పైలేదు అంటారు, దాంట్లో బాగా వెళ్ళింది, బాగా వర్కౌట్ అయింది. అవన్నీ దేని ద్వారా వస్తాయి, సప్తగిరి వల్ల రావు. అక్కడ రాసే రైటర్ల వల్ల, అక్కడ రాసే డైరెక్టర్ల వల్ల, ఆ క్యారెక్టర్ వల్ల పేరు వస్తాయి. దానికి సప్తగిరి ఇంత హెల్ప్ అవుతాడే తప్ప సప్తగిరి అనుకుంటే సినిమా నిలబెట్టాడు, ఏదో కామెడీ చేసి నిలబెట్టామంటే నిలబెట్టలేదు. అట్లా అనుకుంటే నేను చేసిన సినిమాలన్నీ మెగా హిట్లు అయిపోయాయి. సో మంచి క్యారెక్టర్లు రైటర్లు కానీ డైరెక్టర్లు మనకి ఇచ్చినప్పుడే అది పెద్ద సక్సెస్ అవుతుంది. దానికి మన పర్ఫార్మెన్స్ తోడు. సో ఈ ప్రాసెస్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నా మైండ్లో ఉంది. సో ఇప్పుడు అవన్నీ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎలా చేయొచ్చు, ఫ్యూచర్ కూడా ఇలాగే ఉంటుంది, నో డౌట్. ఇలాగే హ్యాపీగా మనకి ఎంత అంటే మళ్ళీ మీరు క్యారెక్టర్స్ చేయరా? షూర్, డన్ 100%. క్యారెక్టర్ కమెడియన్ గా నేను ఆల్రెడీ చేస్తున్నాను కూడా, చేస్తున్నాను. అవకాశాలు ఇస్తే చేస్తాను, దాని ముందుకు వెళ్తాను. బట్ ఈ టర్న్ అనేది నాకు 100% కోరికలు, ఇవన్నీ నా కోరికలు. మీ కోరికలు ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీర్చుకుంటూ ఉంటారు గ్యాప్ ఉన్నప్పుడల్లా. ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ స్టోరీ ఇన్వాల్వ్మెంట్ లో మీకు కూడా భాగం ఉంది అంటే? ఉంది మేడం, 100% ఉంది. మా డైరెక్టర్ గారు ఫస్ట్ అంటే డైరెక్టర్ ది కాన్సెప్టా లేకపోతే మీ కాన్సెప్ట్? నా కాన్సెప్ట్. నేను డైరెక్టర్ కూడా నాకు అరుణ్ చాలా బెస్ట్ ఫ్రెండ్. అరుణ్ పవర్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. నేను డైరెక్టర్ ముందే చెప్పాను, నేను డార్లింగ్ అని పిలుచుకుంటాను. డార్లింగ్ నేను ఆల్రెడీ ఎంత ప్రిపేర్ చేసుకున్నాను, దాన్ని ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సప్తగిరి స్టోరీ, సప్తగిరి ఎక్స్ప్రెస్ అనేది. అవును, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఒకసారి చూడు, అబ్జర్వ్ చేయి, వాట్ ఈస్ వాట్, ఎలా చేద్దాం ఏంటంటే. నేనే చేసుకుంటాను, నేను చేసుకున్నట్టే నా స్క్రిప్ట్ అంతా చదివాను. ఈ మార్పులు చెప్పిన తర్వాత
డైరెక్టర్గా ఒక మార్క్ ఉండాలి కదండి. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానండి. అరుణ్ చెప్పాడు ఇప్పుడు ఇలా ఉంది దీన్ని ఇలా చేద్దాం యాజ్ డైరెక్టర్ నాకు చాలా సాటిస్ఫాక్షన్. డన్. సో ఇప్పుడు అరుణ్ గారు ఎప్పుడు ఇంతకుముందు సినిమాలు ఏం చేయలేదు, ఇది ఫస్ట్ సినిమా అండ్ మీకు కూడా ఇది ఫస్ట్ సినిమా. సో మీకు కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు కాబట్టి ఆ డైరెక్షన్ నాలెడ్జ్ అనేది మీకు ఉంది. సో అలాంటప్పుడు మీరే కదా చేసుకోవచ్చు, మళ్ళీ అరుణ్ గారు కొత్త లేదు కంపెనీ ఇప్పుడు డైరెక్టర్ ఎప్పుడు గొప్పవారే అనడానికి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చాను కాబట్టి మనం ఎంతున్నా ఎలా ఉన్నా మనల్ని డీల్ చేయడానికి ఒక డైరెక్టర్ కావాలి. ఆ డైరెక్టర్కి ఎలా ఉండాలంటే 100% ఆ సబ్జెక్ట్ అని గ్రిప్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు అవుట్పుట్ ఏమొచ్చి 23rd ఏమొచ్చినా దానికి కారణం ఫస్ట్ ప్లేస్ గోస్ట్ మా డైరెక్టర్. ఎందుకు ఈయన చూస్ చేసుకున్నారు అరుణ్ గారిని? నాకు అరుణ్తో బాగా ర్యాప్ ఉందండి. అరుణ్ బాగా ఇప్పుడు అరుణ్ పవర్ అనే వ్యక్తి ఇప్పుడు మ్యాక్సిమం 90% ఇప్పుడు వస్తున్న పెద్ద మూవీస్ అన్నిటికీ అతను సీజీ కోఆర్డినేటర్గా ఉంటాడు. సీజీ వర్క్స్ అన్ని అతనే చేపిస్తాడు. గబ్బర్ సింగ్ కానీ కానీ ఈ పెద్ద సినిమాలకి అన్నిటికీ మీరు చూస్తున్న సీజీ అంతా అరుణ్ చేస్తుంటారు. అరుణ్కి ఇది కాకుండా అరుణ్కి 100% ఒక స్టోరీ పైన ఒక ఎమోషన్ క్యారీ చేయగల ఎమోషన్ ఉంది, గ్రిప్ ఉంది. ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే మంచి కామెడీ టీమ్స్ ఉంది. అది నన్ను చూస్తే మేమిద్దరు కలుసుకున్నాం, ఇలా మాట్లాడుకున్నాం. నన్ను కరెక్ట్ క్యాచ్ చేస్తాడు. కరెక్ట్ క్యాచ్ చేసి అదేని నేనేదో సడన్ కౌంటర్ వేసి దానికి సడన్ కౌంటర్ వేయగలడు, కొన్ని చెప్పకపోయినా దాన్ని నింపగలడు. సో ఇది కంప్లీట్ అరుణ్ మూవీని 100% అరుణ్. నేను ఓన్లీ స్క్రిప్ట్ ఇలా ఉంటుంది అని మొత్తం యాస్టీస్ ఒక ఆర్డర్ వేసి సీజ్ చేసి ఇప్పుడు చెప్పి దానం వేసుకోరు డైలాగ్ ఇవన్నీ ఇలా ఉండాలి నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను వాటికి అన్నిటికీ ఒక రూపం ఇచ్చింది, దానికి అన్నిటికీ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసింది మాత్రం మా డైరెక్టర్. సో ఆయన వర్కింగ్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటారు. అంటే వర్కింగ్ స్టైల్ కన్నా స్టోరీని కరెక్ట్ ప్రజలు చెప్పారు. మేము మా టార్గెట్ అది మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ గా మనకు మేకింగ్ టెక్నికల్ గా ఇవి కాదు, కరెక్ట్ గా మన కథ అనేది 100% ప్రేక్షకులకి మనం 100% అనుకున్నాం. మనం కనీసం 50% ఇచ్చినా వాళ్ళు 80% రిసీవ్ చేస్తాం. దీన్ని బ్యాలెన్స్ తప్పకుండా మనం చేద్దాం అని చెప్పే మ్యాటర్ చాలా బాగా చేశారు అరుణ్ గారు. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని డీల్ చేయాలి అంటే లైక్ సప్తగిరి గారు కామెడియన్గా మాకు తెలుసు, కానీ హీరోగా ఆలోచించాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ కొత్త డైరెక్టర్, సో ఈ కాంబినేషన్ అనేది అంత క్లిక్ అవ్వదేమో, ఎందుకు మనం డబ్బులు పెడితే లాస్ అవుతామేమో అని ఆలోచించి చాలామంది వెనక్కి తిరిగి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు మీకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు రవి గారు. తనకు కూడా ఇది ఫస్ట్ సినిమా. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే ఏమన్నా ట్రై చేయొచ్చు, ఒక ట్రయల్ వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్నాం డబ్బులు, దీంతో ఒక ట్రయల్ చేసుకోవచ్చు, ఎందుకంటే సప్తగిరి గారికి ఫేమ్ ఉంది కాబట్టి అని ఆలోచిస్తారు. కానీ ఒక కొత్త ప్రొడ్యూసర్ దొరకాలి అంటే కష్టం. మరి ఎలా పట్టారు మీరు ప్రొడ్యూసర్? దీనిపైన చాలా పెద్ద స్టోరీ ఉందండి. ఫస్ట్ చెప్పాలంటే ఏంటంటే నేను కమెడియన్గా ఉన్నప్పుడు నాకు చాలా మంది నన్ను హీరోయిన్ చేయడానికి కొంతమంది నన్ను ట్రై చేశారు, నన్ను కథలు చెప్పారు, ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, చాలా మంది చేద్దాం అది ఇలా చేద్దాం అంటే నేను అక్కడంతా విన్న మాట ఒకటే, ఒక చిన్న క్యాల్కులేషన్, బిజినెస్ క్యాల్కులేషన్, ఎవరికైనా అది ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే సప్తగిరికి ఇప్పుడు కామెడీ చేస్తాడు, ప్రజల్లో ఇంత పేరు, మనం ఇంత మీటర్లో పెట్టామంటే ఇంత అవుతుంది, మనం ఇంత లాభం ఉండొచ్చు, ఈ మీటర్లోనే అయిపోవాలి సినిమా, ఇంతలోనే అయిపోవాలి సినిమా, మనం అలా చేస్తేనే మనం లాభం ప్రాఫిట్స్ వస్తాయి అని ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు నాకు అలా ఒక రిస్ట్రిక్షన్స్ తో వచ్చే కథలు చెప్పారు. ఇంతే పెడతాం, ఇంతే వస్తుంది, ఇలా వస్తే నీతే పైన సేఫ్ అంటే కమర్షియల్ గా ఆలోచించొచ్చు. అది వాళ్ళ మైండ్, దాన్ని మనం తప్పట్టు. బట్ ఈ ప్రాసెస్ లో నాకు ఇవన్నీ ఉన్నాయి. నేను అంటే వీళ్ళు నన్ను కామెడీనే చూస్తున్నారు, ఈ కామెడీని చూస్తున్నప్పుడు మన 100% ఆ కామెడీయే ఈ సినిమాలో చేయాలి. మళ్ళీ ఆడ మీకు అక్కడక్కడ 5-6 సీన్లు కనపడేది, ఇప్పుడు ఫుల్ లెంత్ చేస్తే మొనాటం వచ్చేస్తుంది. నో డౌట్, నాకు తెలుసు ఆ విషయం. ఆల్రెడీ నా పైన నాకే కొన్ని సీన్లు చూస్తుంటే ఇప్పుడు బిఫోర్ చేసినవి మొనాటం వచ్చేస్తుంది. సో మళ్ళీ చేస్తే నా లైఫ్ పోద్ది. ఈ విషయంలో పర్ఫెక్ట్ గా నేను డెసిషన్ తీసుకున్నాను. సో ఇప్పుడు నా ఆలోచన తగ్గట్టు ఏ ప్రొడ్యూసర్ అయితే దొరికితే ఆ ప్రొడ్యూసర్కి నేను సినిమా చేయాలి అని ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు రావడం, ఇవన్నీ రావడం గాడ్ గ్రేస్, డివైన్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డివైన్ ప్లాన్ లో భాగంగానే నేను డాక్టర్ రవికిరణ్ గారిని కలిసాను. నాకు వదిలేను, మొత్తం నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. ఇంత పెట్టామంటే ఎలాగో మనం బయటపడచ్చు. రైట్, డన్ గిరి సార్, దానికే ఉందని. సో షూటింగ్ స్టార్ట్ అయింది, బడ్జెట్ రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది, షూటింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. జరుగుతుంది ఒక 10 days అయింది.
10 days అయింది. ఆయన అసలు మా సెట్లో అప్పుడప్పుడు వచ్చేవారు చూసేవారు, అన్ని అబ్జర్వ్ చేసుకునేవారు. ఒక 10-15 days ఒక చిన్న స్ట్రక్చర్ వచ్చింది హ్యాబిట్లో. మనం చెప్పిన స్టోరీ అవన్నీ ఒకసారి లైన్లో చూసుకున్న వెంటనే ఆయనకి విపరీతంగా నమ్మకం పెరిగింది. నేను ఏదైతే నాకు సబ్జెక్ట్ చెప్పాడో అది నాకు స్క్రీన్ పైన కనపడుతుంది, ఆ ఎమోషన్ కనపడుతుంది, ఆ సెంటిమెంట్ కనపడుతుంది, స్టోరీ కరెక్ట్గా చెప్తాను. సో దీన్ని ఆయన మనసులో అప్పుడు ఫిక్స్ అయిపోయాడు. దీన్ని ఇలా మనం చిన్నగా వదలకూడదు. ఏముంది మన అంటే ఇక్కడ ఏంటంటే మేమిద్దరు మాట్లాడుకున్న రోజు 100% ప్రామిస్ చేస్తున్నాను, బిజినెస్ అనే విషయం మాట్లాడుకోవడం. ఇంట్లో పెడితే సేఫ్ అనుకున్నాం. ఆ సేఫ్ కూడా కాదు నాకు, అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు, అది కూడా సేఫ్ కాదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ మాట్లాడు. నిజంగా ప్రొడ్యూసర్ దేవుడు 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 అని ఎందుకంటే నాకు ఇంతకాలం డబ్బులు ఇచ్చిన ప్రతి ప్రొడ్యూసర్ దేవుడే. ఈయన దేవదేవుడు నాకు. ఎందుకోసం అంటే హెల్త్ పరంగా యూజ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం బడ్జెట్ విషయంలో అసలు చూసి షాక్ అయ్యాను. చూసి ఇలా కాదు, దీన్ని ఇంకా రిచ్ వాల్యూ ఇస్తారు సార్. అప్పుడు నేను ఆ రోజు లేచాను, ఇది మీరు ఇప్పుడు అనుకున్న బడ్జెట్ నా మీద పెడితే వర్కౌట్ కాదు సార్ అని. కాకపోతే పోయింది, నా కథ నచ్చింది అంటే ఆయన ప్యాషన్. సప్తగిరి పైన బడ్జెట్ 100% వర్కౌట్ కాదు, తెలుసు కూడా ప్యాషన్. ఆయన పెడుతున్నాడని భయంతో నేను డ్యాన్స్ చేస్తాను. మీరు సాంగ్స్ చూసే ఉంటారు, నేర్చుకున్నాను. పెట్టేస్తున్నాడు నా పైన, పెడుతున్నాడు. నేను వెళ్ళి సార్ ఊటీలో సాంగ్స్ చేద్దాం. ఊటీలో అందరూ వెళ్ళేదే, ఇంకెక్కడైనా ఆలోచించండి, ఇంకెక్కడ ఆలోచించమంటారు. ఇప్పుడు ఫారిన్ ఆలోచించాను. అప్పుడు అంటే నాకు మళ్ళీ సరే బ్యాంకాక్, మలేషియా, పెద్ద కంట్రీస్ చెప్పాయా అన్నారు. ఏం పెద్ద కంట్రీస్ అంటే ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి జర్మనీకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నారు. అసలు మా ఆఫీసులో అంతా షాక్. ఏం సార్ ఈ షాక్లు ఇవ్వచ్చు కానీ ఇన్ని షాక్లు. నేను జర్మనీలోకి వెళ్తే నేనేం డాన్స్ చేస్తాను, కష్టపడు, నేర్చుకో, ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది కదా, కష్టపడు, ఏదో చేయాలి. మరి నేను చేయకపోతే ఆయన నన్ను మోటివ్ చేశారు. జర్మనీ వెళ్ళాం, పోలాండ్ వెళ్ళాం, 2 కంట్రీలో షూట్ చేసాం. చిన్న బడ్జెట్ తో అనుకున్న సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా లాగా అయిపోయింది. భారీ బడ్జెట్ సినిమా అయిపోయింది. సూపర్. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ కొద్ది రోజుల్లో మా ముందుకు రాబోతుంది. సో రిలీజ్ డేట్ కూడా ఒకసారి మా ప్రేక్షకులు అనౌన్స్ చేస్తే వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంటారు, ఎందుకంటే ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పండగే పండగ వాళ్ళకి. సప్తగిరి ఎక్స్ప్రెస్ December 23 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. ఇన్నాళ్ళు నా కామెడీని చూసి ఎంజాయ్ చేశారు మీరు, అలాగే మిమ్మల్ని కామెడీతో కూడా నవ్విస్తాను. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ వేరియేషన్ ఉన్న సప్తని చూడడానికి రండి. మిగిలిన క్యారెక్టర్స్లో కూడా మిమ్మల్ని 100% మీ దగ్గర మంచి మార్కులు పొందడానికి నేను ప్రయత్నించాను. చూద్దాం 23 మీరు ఏ మార్కులు వేస్తారో, మీరు నన్ను ఎలా ఆశీర్వదిస్తారో. తప్పకుండా మీ మనసులో గెలుచుకుంటాను. థ్యాంక్ యూ. పవర్ స్టార్ ఆల్రెడీ బ్లెస్సెస్ ఉన్నాయి మీకు. సో సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతూ అలాగే ప్రతి ప్రాజెక్ట్ మీరు సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్. హోల్ హార్టెడ్లీ మనస్ఫూర్తిగా సప్తగిరి ఎక్స్ప్రెస్ లా దూసుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. సప్తగిరి ఎక్స్ప్రెస్ గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు సప్తగిరి గారు చెప్పారు కదా. ఫస్ట్ టైం హీరోగా తను అడుగు పెడుతున్నారు. వావ్! మనల్ని ఇప్పటి వరకు తన కామెడీతో బాగా కడుపుబ్బ నవ్వించిన సప్తగిరి గారు హీరోగా ఇంకా తనలోని ఎన్ని యాంగిల్స్ని బయట పెట్టబోతున్నారో తెలుసుకోవాలి అంటే 23rd సప్తగిరి ఎక్స్ప్రెస్ రిలీజ్ కాబోతుంది. థియేటర్స్కి వెళ్ళండి. 23rd అందరికీ థియేటర్స్లో పండగే విత్ సప్తగిరి ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. పేరు పెట్టేసుకుంటే సినిమా ఆడదు, సినిమా బాగుంటేనే సినిమా ఆడుతుంది. బట్ సమ్ పీపుల్ గో అబౌట్ ద ప్రాసెస్ ఇన్ ద రైట్ వే. పెళ్లి చూపులు టీమ్ మేడ్ దేర్ ఫిల్మ్ ఇన్ ద రైట్ వే. నాకు అప్పుడు when I saw the way Tarun Bhaskar executed the film, I was very impressed. Similarly, Ramon has been executing it